హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ సూర్యతేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆఫ్టర్ బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అంటే ఏ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తే వాళ్ళకి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది, దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీస్ వచ్చేటప్పటికి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, టాటా, హోండాయ్, ఎల్జీ, హనీవెల్, రిలయన్స్, ఐబిఎం, టెక్ మహీంద్రా, జాన్ డీర్, బిర్లా సాఫ్ట్, మారుతి, బెంచ్, అలా డిఫరెంట్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. మేజర్గా ఏంటంటే వాళ్ళు వర్క్ చేయాలి అంటే కంపెనీస్లో వాళ్ళకి సర్టెన్ స్కిల్స్ అనేవి ఉండాలి. స్కిల్స్ లేకుండా అక్కడ వర్క్ చేయాలంటే చేయలేరు. కాబట్టి ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి స్కిల్స్ అనేది కావాలి అనేది ముఖ్యంగా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, ముఖ్యంగా ఈ 6 డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, క్యూఏ అండ్ క్యూసీ, మార్కెటింగ్. క్యూఏ అండ్ క్యూసీ అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఈ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు వర్క్ చేయాలి. అయితే అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం ఒకసారి. Administration refers to the process of running an organization, office or business. This includes creating rules and regulation, making decisions, management of operations, creating organization of staff, employees, people to direct activities towards achieving a common goal or objective. అంటే కీ రోల్ ఏంటంటే కంపెనీకి అడ్మినిస్ట్రేషన్ లేకుండా కంపెనీ అనేది ఉండదు. ఏం మేకింగ్ అంటే డిసిషన్ మేకింగ్ ఏదైనా సరే, లేదంటే ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలన్నా సరే, స్టాఫ్ని ఎలా కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ స్టాఫ్కి ఏ డ్యూటీ ఇవ్వాలి, నెక్స్ట్ స్టాఫ్కి ఎలాంటి వర్క్ ఇవ్వాలి, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ ఎవరు చూస్తారంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ద శాలరీస్ టు ద ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలన్నా, నెక్స్ట్ ఏంటంటే దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ద షేర్స్ టు ద షేర్ హోల్డర్స్ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ ద కంపెనీ రికార్డ్స్ ఆల్సో. దిస్ ఈస్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ ఈస్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే క్రియేటింగ్, డిజైనింగ్ అండ్ ఇంప్రూవింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. మెకానికల్ ఇంజనీర్స్ డెవలప్ అండ్ టెస్ట్ మెకానికల్ టూల్స్, ఇంజన్స్, మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ కమర్షియల్ అండ్ ప్రైవేట్ యూస్. అంటే కమర్షియల్గా కానీ లేదంటే ప్రైవేట్ యూస్ కానీ ఎక్కడైనా సరే ఇంజన్స్ కానీ, టూల్స్ కానీ, మిషన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే ఎగ్జిస్టింగ్ ద మోడిఫికేషన్ ప్రోడక్ట్, అంటే ఉన్నదాన్ని మోడిఫై చేసి కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయడం కానీ, ఇవన్నీ ఎవరు చూస్తారంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ని రీసెర్చ్ చేసి, అంటే కాస్ట్ అనాలిసిస్ కానీ, డిజైనింగ్ కానీ, లేకపోతే దాన్ని అనాలిసిస్ చేసి కానీ, లేకపోతే ప్రీవియస్ డిజైన్స్తో కంపేర్ చేసి ఇప్పుడు బెటర్గా ఏదైనా డిజైన్ చేయడం కానీ, ఇదంతా ఎవరు చూస్తారంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు చూస్తారు. అయితే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 3 సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు: క్యాడ్, సిఏఈ, క్యామ్. క్యాడ్ అంటే ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ ఆర్ డిజైన్. సిఏఈ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్. సిఏఎం అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. వీటి గురించి నేను డీప్గా మీకు ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? కోఆర్డినేటింగ్ లేబర్ అండ్ మ్యాన్ పవర్ ఎట్ బిల్డింగ్ సైట్స్, డిజైనింగ్ లేఅవుట్ ఫర్ ద ఫ్యూచర్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్, determining the cost effectiveness of giving programs and mechanical projects, developing plans for mechanical process and systems, drawing up plans for mechanical equipment and missions, inspecting machinery to ensure everything is up to specified code. అంటే లేబర్ కంట్రోలింగ్ కానీ, లేకపోతే టైం టు టైం జరుగుతుందా ప్రాసెస్, ఈ ప్రొడక్షన్లో వీళ్ళంతా చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ కాస్ట్ అనేది తగ్గి నెక్స్ట్ ప్రొడక్షన్ ఎక్కువ జరగాలంటే ప్రాసెస్ ఎలాగా, ఇదంతా ఎవరు చూస్తారంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. కమింగ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మెటీరియల్ హ్యాండ్లింగ్ గురించి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ ద స్టెప్స్ త్రూ విచ్ రా మెటీరియల్స్ అండ్ are transformed into a final product. The manufacturing process begins with the product design and material specification for which the product is made. అంటే ఏ ప్రోడక్ట్కి ఏ మెటీరియల్ అనేది యూజ్ చేయాలి, ప్రీవియస్ ఏది యూజ్ చేశారు, ఇప్పుడు మనం ఏది యూజ్ చేయాలి, ఆ ప్రోడక్ట్ అనేది ఆ మెటీరియల్కి విస్టాండ్ అవుతుందా లేదా, ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం చూసుకుంటాం. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వర్క్స్ ఫర్ ఏ కంపెనీ టు ఇన్స్పెక్ట్ టెక్స్ట్ అండ్ శాంపుల్ మెటీరియల్స్, parts or products for defects and deviations from specifications. అంటే
ఏదైనా ఒక ప్రోడక్ట్కి టెస్టింగ్స్ అనేది చేస్తారు. ఎందుకంటే టెస్టింగ్స్ చేయకుండా ఏ ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేయరు. అంటే టెస్టింగ్స్ అంటే ఎలాంటి టెస్టింగ్స్ అంటే NDT లెవెల్ 2 అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. ఇట్ మీన్స్ లిక్విడ్ పెనట్రేటింగ్ టెస్ట్, మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్, నెక్స్ట్ అల్ట్రాసోనిక్ టెస్టింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ రేడియోగ్రఫీ టెస్టింగ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ విజువల్ టెస్టింగ్స్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ యూజ్ చేసి ప్రోడక్ట్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ క్రాక్స్ ఉన్నాయా, పొరాజిటీ ఉందా, ఓకే, ఇలాంటి డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఇనీషియల్గా ఎంత అష్యూరెన్స్ ఇచ్చాడు, ఫైనల్ ప్రోడక్ట్ తర్వాత ఎంత అష్యూరెన్స్ ఇచ్చారు, ఇదంతా ఏంటంటే అదొక సర్టెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. నెక్స్ట్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి ద యాక్షన్ ఆర్ బిజినెస్ ఆఫ్ ప్రమోటింగ్ అండ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ అడ్వర్టైజింగ్. అంటే వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే సేల్స్ అండ్ సర్వీసెస్. అంటే ఒక ప్రోడక్ట్ని సేల్స్ చేసి తర్వాత సర్వీసెస్ ఇదంతా వచ్చేటప్పటికి మార్కెటింగ్. ఇది వచ్చేటప్పటికి మెకానికల్ ఇంజనీర్స్ ఎక్కువగా కొంతమంది ఏం చేస్తున్నారంటే సర్వీసెస్ సైడ్ వెళ్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాక మనం సర్వీసెస్ సైడ్ వెళ్ళడం కాదు, మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ లేదంటే ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ క్వాలిటీ అష్యూరెన్స్ కానీ ఇటు సైడ్ చెక్ చేసుకుంటే బెటర్ లైఫ్ అనేది ఉంటుంది. అంటే మార్కెటింగ్లో సర్వీసెస్ వచ్చేటప్పటికి ITA వాళ్ళు చేస్తారు, డిప్లొమా వాళ్ళు చేస్తారు, కొంతమంది మేజర్ జాబ్ వచ్చేటప్పటికి వాళ్ళు బీటెక్ వాళ్ళు కూడా ఉంటున్నారు. కొంతమంది ఏంటంటే బీటెక్ చదివాక సర్వీస్ సైడ్ వెళ్తున్నారు, అంటే సర్వీస్ అడ్వైజర్. వీటికి బీటెక్ చదివాక సర్వీస్ సైడ్ వెళ్ళాల్సిన పని ఏమీ లేదు, ఆ జాబ్స్ అలాంటివి మాత్రం చూస్ చేసుకోకండి. నెక్స్ట్ ఏంటంటే కమింగ్ టు ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ముఖ్యంగా నేను 3 కేటగిరీస్ చెప్పాను. CAD అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ ఆర్ డిజైన్. ఇక్కడ ఫస్ట్ డ్రాఫ్టింగ్ గురించి ఏంటో తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా ఇక్కడ AutoCAD సాఫ్ట్వేర్ డ్రాఫ్టింగ్ పర్పస్ యూజ్ చేస్తారు, ఓకేనా. అంటే కెటియా ఈ సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ చేస్తారు. ముఖ్యంగా మేజర్గా 2Dకి వచ్చేటప్పటికి AutoCAD సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. AutoCADలో ఏం టాపిక్స్ ఉంటాయి అంటే డ్రాఫ్టింగ్ అండ్ యానోటేషన్, ఐసోమెట్రిక్ అండ్ 3D మోడలింగ్. టోటల్గా 3 టాపిక్స్ ఉంటాయి. డ్రాఫ్టింగ్ అండ్ యానోటేషన్ అంటే ఏంటో చూద్దాం. డ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే క్రియేటింగ్ ద ప్రిలిమినరీ వర్షన్ ఆఫ్ యర్ డాక్యుమెంట్, either ఇట్స్ ఏ హార్డ్ కాపీ ఆర్ సాఫ్ట్ కాపీ. ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఇన్ ద 2D. నెక్స్ట్ ఐసోమెట్రిక్ అంటే ఏంటి, the pictorial view representation as a 3D view in 2D workbench is called the isometric. మరి 3D మోడలింగ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఎటు రొటేట్ చేసినా సరే మనకి 3D టైప్ కనిపించాలి. ఐసోమెట్రిక్లో ఏంటంటే 2D వర్క్ బెంచ్ మీద 3D టైప్ మనం ఏదైనా క్రియేట్ చేస్తే దాన్ని ఐసోమెట్రిక్ అంటాం. నెక్స్ట్ డిజైనింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిజైన్. డిజైన్ అంటే ఏంటంటే ద కాన్సెప్ట్ ఫర్ ఎంటైర్లీ న్యూ ప్రొడక్ట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ద మోడిఫికేషన్ ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ ద డిజైనింగ్. ఇక్కడ మెకానికల్కి వచ్చేటప్పటికి డిజైనింగ్కి వచ్చేటప్పటికి సో మెనీ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే కెటియా యూజ్ చేస్తారు, సాలిడ్ వర్క్స్ యూజ్ చేస్తారు, క్రియో యూజ్ చేస్తారు ఆర్ ప్రోయి. నెక్స్ట్ వన్ ఈజ్ అ యూనిగ్రాఫిక్స్, నెక్స్ట్ వన్ ఈజ్ అ సాలిడ్ ఎడ్జ్, నెక్స్ట్ వన్ ఈజ్ అ ఫ్యూజన్ 360. అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉన్నాయి రైట్ నౌ, ఓకేనా. ఇక్కడ ముఖ్యంగా ఏ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అవుతుంది అనేది ఫర్దర్గా నేను ట్యూటోరియల్స్ అవన్నీ చేస్తాను, దాని గురించి నేను బ్రీఫ్గా పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ కమింగ్ టు ద కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద ప్రొడక్ట్ అనాలిసిస్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డ్రాఫ్టింగ్ చేస్తాము, నెక్స్ట్ డిజైనింగ్ చేస్తాము, నెక్స్ట్ ఏంటంటే అనాలిసిస్ చేస్తాము. ఈ 3 స్టెప్స్ ప్రాసెస్ జరిగాకే ఆఫ్టర్ సెండ్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఈ 3 స్టెప్స్ జరగకుండా మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఏ ప్రోడక్ట్ని పంపించకూడదు, ఓకేనా. అంటే ఎందుకని ఈ 3 ప్రాసెస్ చేయాలి అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే విస్టాండ్ అయితేనే, అంటే డిజైనింగ్ ప్రాపర్గా ఉండాలి, అనాలిసిస్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ స్టెప్స్ అనేది ప్రాపర్గా లేకుండా మనం ప్రొడక్షన్కి పంపిస్తే ఉపయోగం ఉండదు. కాబట్టి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా డ్రాఫ్టింగ్, డిజైనింగ్, అనాలిసిస్ అనేది మనం చేయాలి. ఇక్కడ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే యాన్సిస్, హైపర్మెష్, FEMEP, నెక్స్ట్ ఫ్యూజన్ 360, అబాకాస్, నాస్ట్రన్, సిమ్లింక్, నెక్స్ట్ ఇన్వర్టర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవి ఎస్పెషల్లీ ఏంటంటే ప్రొడక్ట్ అనాలిసిస్ సాఫ్ట్వేర్స్. దీని గురించి నేను ఫర్దర్గా యాన్సిస్ ఎలా ఉంటుంది, హైపర్మెష్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు AutoCAD సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అవుతుంది మార్కెట్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని ఈ వీడియో చేశానంటే మీరు బీటెక్ తర్వాత ఎస్పెషల్లీ ఏంటంటే మీకు తెలియకుండా ప్రొడక్షన్ సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్తారు. అటు సైడ్ వెళ్తే ఎలా ఉంటుందంటే మీరు ఎవ్రీడే వచ్చేటప్పటికి 10 to 12 అవర్స్, కొన్ని చోట్ల అయితే 14 అవర్స్ కూడా వర్క్ చేపిస్తారు. కాబట్టి మీరు బీటెక్ చదివి అక్కడికి వెళ్ళి
ట్వెల్వ్ అవర్స్ 14 అవర్స్ స్టాండింగ్తో వర్క్ చేసే కన్నా చక్కగా కూర్చొని హాయిగా వర్క్ చేసేటట్టు డిజైనింగ్ సైడ్ మీరు చూస్ చేసుకోండి ఫర్దర్ లైఫ్. అలా చూస్ చేసుకుంటే ఏంటంటే మీకు బెటర్ లైఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు 3 years అయినా 4 years అయినా 5 years అయినా అదే ప్రొడక్షన్ దాంట్లో వర్క్ చేయాలి. డిజైనింగ్ అంటే ఏంటంటే యూ క్యాన్ డూ వర్క్ ఇన్ ఎనీవేర్, అంటే ఎక్కడైనా మనం పని చేయగలం ఈ డిజైనింగ్ సైడ్. కాబట్టి ఏంటంటే చూస్ ద డిజైనింగ్ సైడ్. ఫర్దర్గా మీకు డిజైనింగ్ గురించి సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయి, ఆటోకాడ్ ఎలా ఉంటుంది, కెటియా ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్రియా సాఫ్ట్వేర్ ఎలా యూజ్ అవుతుంది, నెక్స్ట్ సాలిడ్ వర్క్ సాఫ్ట్వేర్స్ ఎలా యూజ్ అవుతుంది, యాన్సిస్ ఎలా యూజ్ అవుతుంది, ఈ సాఫ్ట్వేర్స్ గురించి ఫర్దర్గా నేను ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ మా యొక్క ఇన్ఫర్మేషన్, మీకు ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కామెంట్స్ కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే మా వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా వస్తాయి, మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.